ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ న్యూ టెక్స్ట్ బుక్. దీనిలో ఫస్ట్ లెసన్ వచ్చి కుటుంబాలు, వలసలు. ప్రజలు మెరుగైన జీవనం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు. వలసకు 2 కారణాలు. అవి సహజ కారణాలు, 2 ఆర్థిక కారణాలు. సహజ కారణాలు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం. ఇవి సహజ కారణాలు. ఆర్థిక కారణాలు ఉద్యోగ బదిలీలు, సంచార జీవనం. ఇవి ఆర్థిక కారణాలు. ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు. పొదుపు వల్ల మనకు ప్రయోజనాలు ఏంటంటే ఆర్థిక వెసులుబాటు, ఖర్చు తగ్గుతుంది, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అవసరం మనిషి బ్రతకడానికి కావలసిన కనీస సదుపాయం. సౌకర్యాలు అంటే సుఖజీవనం కొరకు అవసరమైన సదుపాయాలు. విలాసాలు అంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు. అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం గారు కలలు కనండి, వాటిని సహకారం చేసుకోండి అన్నారు. ఈయన 15 అక్టోబర్ 1931 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఈయన తండ్రి జైనులాబ్దీన్ గారు. ఆయనకు సొంత పడవ అనేది ఉంది. అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈయన గొప్ప శాస్త్రవేత్త. ఈయన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు పనిచేశారు. ఈయన 27 జూలై 2015లో షిలాంగ్లోని మేఘాలయలో మరణించారు. 5th క్లాస్లో విద్యా ప్రమాణాలు వచ్చి 6 ఉన్నవి. అవి 1 విషయ అవగాహన, 2 ప్రశ్నించడం, పరికల్పన చేయడం, 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, 4 సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, 5 బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, 6 ప్రశంస. సెకండ్ లెసన్ వచ్చి వాతావరణం మార్పులు. ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ మొదలైన వాటినన్నిటిని కలిపి వాతావరణం అని అంటారు. వేడిగాలి ద్వారా అడవి తగలబడడాన్ని కార్చిచ్చు అంటారు. భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్రెటా థన్బర్గ్ పర్యావరణ కార్యకర్త. గ్రెటా థన్బర్గ్ అని ఆయన పర్యావరణ కార్యకర్త. ఈయన స్వీడన్ దేశానికి చెందినవారు. వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పులపై చేపట్టిన సదస్సులో ప్రసంగం అనేది ఇచ్చింది. 1970లో చిప్కో ఉద్యమం అనేది జరిగింది భారతదేశంలో. ఈ చిప్కో ఉద్యమం ఏంటంటే భారతదేశంలో కొంతమంది అడవులను నరికివేతను అడ్డుకున్నారు. చిప్కో అంటే హిందీలో హత్తుకోవడం అని అర్థం. 3వ లెసన్ వచ్చేసి మనం ధరించే దుస్తులు. మొక్కలు, జంతువుల నుండి లభించే దారాలను సహజ దారాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి పట్టు, ఉన్ని, పత్తి నుంచి ఏమో నూలు. ఇవి సహజ దారాలు. రసాయనాల ద్వారా, యంత్రాల ద్వారా తయారు చేసే దారాలను కృత్రిమ దారాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి పాలిస్టర్, టెర్లీను, రేయాను, నైలాను. అవిసె మొక్కల నుండి టెర్లిన్ దుస్తులను తయారు చేస్తారు. గొంగళి పురుగు మల్బరీ ఆకులను తింటూ కకూన్గా మారుతుంది. ఈ కకూన్ నుండి పట్టు దారాలు తీస్తారు. కకూన్లోని గొంగళి పురుగును ఉడికించడం ద్వారా చంపి పట్టు దారాలను తీస్తారు. గొర్రె నుండి ఉన్నిని సేకరించడం ద్వారా శీతాకాలంలో వాడే స్వెటర్లను తయారు చేస్తారు. గొడుగును, రెయిన్ కోట్లను జల నిరోధక గుడ్డతో తయారు చేస్తారు. వీచే గాలిని పవనం అంటారు. తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అని, బలమైన పవనాన్ని గేల్ అని అంటారు. గాలి మరల ద్వారా పవన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గాలి మరల ద్వారా బావుల్లో నీరు తోడి పంటలకు మళ్లిస్తారు. 4వ లెసన్ వచ్చేసి అవయవ వ్యవస్థలు. అంతర్గత అవయవాలు వచ్చి ఊపిరితిత్తులు, గుండె, మెదడు, కాలేయం. బాహ్య అవయవాలు కన్ను, ముక్కు, చేతులు. పెద్దవారిలో ఎముకల సంఖ్య 206. ఎముకల చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు. కపాలం మెదడుకు రక్షణ ఇస్తుంది. ఉరహపంజరం అంటే పక్కటెముకలు ఊపిరితిత్తులకు, గుండెకు రక్షణనిస్తాయి. వెన్నెముక శరీరం నిఠారుగా ఉంచుతుంది. బాహ్య చెవి భాగం పిన్న మరియు ముక్కు చివరి భాగం మృదులాస్థి అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగులోకి చేరి పురీషనాళంలో తాత్కాలికంగా ఉండి పాయువు ద్వారా విసర్జించబడుతుంది. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాల్లో ఉండే ఎంజైమ్ల సహాయంతో రక్తంలోకి శోషించబడే సరళ పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు. చిన్న పేగు పొడవు 6 మీటర్లు. ఇది ముడతలుగా ఉండి ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడేదాకా ఉండడానికి సహాయపడుతుంది. గాలి పీల్చుకొని విడిచిపెట్టడాన్ని శ్వాసక్రియ అంటారు. ఊపిరితిత్తులు కుహరంలో ఉంటాయి. గాలి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసమని, విడిచిపెట్టడాన్ని నిశ్వాసమని అంటారు. ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి, నిశ్వాస సమయంలో సంకోచిస్తాయి.
రక్తం, గుండె, రక్తనాళాలు కలిసి రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. రక్తనాళాలు, ధమనులు, సిరలు, రక్తకేశనాళికలు అనేవి ఉంటాయి. మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర భాగాలకు ధమనులు తీసుకెళ్తాయి. పుప్పస ధమనులలో చెడు రక్తం ఉంటుంది. సిరలు చెడు రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. పుప్పస సిరలలో మంచి రక్తం ఉంటుంది. గుండెలోని 4 గదుల్లో పై ఉన్న 2 చిన్న గదులని కర్ణికలని, కింద 2 పెద్ద గదులను జఠరికలని అంటారు. గుండె నీటి మోటారు పంపు వలె పనిచేసి లబ్ అనే శబ్దం చేస్తుంది. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. రక్తంలో 3 రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. విసర్జక వ్యవస్థ అనవసరమైన ద్రవాలను బయటకు పంపించే వ్యవస్థ. 2 మూత్రపిండాలు ఉదరకుహరంలో వెన్నెముకకు 2 వైపులా ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉండి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపింపచేస్తాయి. ఊపిరితిత్తులు స్పాంజీ వలె ఉండి ఆక్సిజన్ను పీల్చుకొని CO2ను విడుదల చేస్తాయి. విసర్జక వ్యవస్థ భాగాల్లో చర్మం అతిపెద్దది. మెదడు, వెన్నెముక, నాడులు కలిపి నాడీ వ్యవస్థగా ఏర్పడతాయి. నాడులు వార్తలను శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకుపోతాయి. జ్ఞానేంద్రియాలు మెదడుతో అనుసంధానమై ఉంటాయి. నాడీ వ్యవస్థ అన్ని వ్యవస్థలను బాగా పనిచేసేలా చూస్తుంది. 5th లెసన్ వచ్చి వ్యవసాయం. నీటి సరఫరా చేయడాన్ని నీటిపారుదల అంటారు. నీటి సరఫరా 4 రకాలుగా ఉంటుంది. 1 క్షేత్ర నీటిపారుదల, చాలు నీటిపారుదల, 3 స్ప్రింకల్ నీటిపారుదల, 4 బిందు సేద్యం. సహజ ఎరువులు ఆవు పేడ, కంపోస్ట్, మొక్కల యొక్క అవశేషాలు, వీటిని సహజ ఎరువులు అనొచ్చు. తేనెటీగలు, సీతాకోక చిలుకలు మొక్కల్లో పరాగ సంపర్కంకు తోడ్పడతాయి. టాడ్పోల్స్ పెరిగి కప్పలుగా మారతాయి. పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం సస్యరక్షణలో ఒక పద్ధతి. జీవ వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా వాడడాన్ని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటారు. వరి, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మాంసకృత్తులు పిండి పదార్థాలకు ప్రధానమైన వనరు. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి 3000 నుండి 5000 లీటర్ల వరకు నీరు అవసరం. 6th లెసన్ వచ్చి నీరు ఎంతో విలువైంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం మధ్యలో ధవళేశ్వర ఆనకట్ట నిర్మించింది సర్ ఆర్థర్ థామస్ కాటన్, ఈయన బ్రిటిష్ శాస్త్రవేత్త. కృష్ణ భారతదేశంలో పొడవైన నదుల్లో కృష్ణ 4వది. ఇది కృష్ణా నది మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్లో మహాబలేశ్వరం దీని యొక్క జన్మస్థానం. కృష్ణానది పొడవు 1400 కిలోమీటర్లు. కృష్ణానదికి ఉపనదులు భీమా, గాయత్రి, కోయన, మల, ప్రభ, మున్నేరు, నీరపాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వ్యార. కృష్ణా చివరగా కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగార్జున సాగర్ భారతదేశంలో ఉన్న 7 వింతలలో ఒకటి. నాగార్జున సాగర్ ఏపీలోని గుంటూరు జిల్లా, నాగార్జునకొండ తెలంగాణలోని నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించబడింది. ఈ ఆనకట్టకు 2 కాలువలు ఉన్నాయి. కుడివైపు కాలువనేమో జవహర్ కాలువ అని, ఎడమవైపున కాలువనేమో లాల్ బహదూర్ కాలువ అని అంటారు. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా జిల్లాలో కృష్ణానదిపై ఉంది. ప్రకాశం బ్యారేజ్ పొడవు 1.2 కిలోమీటర్స్. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఉంది ఇది. దీన్ని 1957లో శంకుస్థాపన చేసి 1957లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రారంభించారు. ఏపీ మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అందుకే ఈయన పేరు అనేది ప్రకాశం బ్యారేజ్ పెట్టారు. ఏపీలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా. 2009లో కర్నూలులో వరద అనేది వచ్చింది. 2019లో కృష్ణానది అనేది పొంగింది. 7th లెసన్ వచ్చి మనకి ఎవరు సేవ చేస్తారు. స్వచ్ఛతే సేవ పురస్కారం అందుకున్న గ్రామం కర్నూలు జిల్లా అల్లూరు గ్రామం. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే సేవా సంస్థ ప్రభుత్వం. ప్రభుత్వం వచ్చేసి 3 రకాలుగా ఉంటుంది. స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వం పట్టణాలు, నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వం అంటారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు సొంత ప్రభుత్వం కలిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి అధిపతి రాష్ట్రపతి అనేవారు. స్థానిక ప్రభుత్వంలో ఇంకా గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామ పంచాయతీలో గ్రామంలో నివసించే ప్రజలు బాగోగులను చూసుకుంటుంది గ్రామ పంచాయతీ. 18 సంవత్సరాలు పైబడిన వారిచే ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకొనబడతారు. గ్రామ పంచాయతీ పెద్దను సర్పంచ్ అంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు.
గ్రామ సచివాలయంలో ప్రజలకు సేవలు అందించడానికి 11 మంది ఉద్యోగులు ఉంటారు. సెకండ్ మండల పరిషత్. కొన్ని గ్రామాల కలయిక మండలం. మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతాడు. ఎంపీటీసీని మండల పరిషత్లోని ఓటర్లు ఎన్నుకుంటారు. వీరి పదవీకాలం 5 years. ప్రజల కొరకు మండల స్థాయిలో అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఏంటంటే మండల పరిషత్ కార్యాలయం. మండల పరిషత్ కార్యాలయం ప్రాథమిక విద్య, వ్యవసాయం, పశు పెంపకం, చేపలు, కోళ్ల పరిశ్రమల అభివృద్ధి, రోడ్లు, నీటిపారుదల నిర్మాణం, మహిళా శిశు సంక్షేమం మొదలైనవన్నీ పనులు అనేవి చూసుకుంటుంది. పోలీస్ స్టేషన్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ అధిపతిగా ఉంటారు. ప్రజల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు. తహసీల్దార్ కార్యాలయం ఎన్నికల నిర్వహణ, పాస్బుక్స్, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, భూ సంబంధ సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు మొదలగునవి పనులనేవి తహసీల్దార్ కార్యాలయం చూసుకుంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, తల్లి బిడ్డ సంక్షేమ పథకం లాంటి పనులు ఆరోగ్య కేంద్రం చూసుకుంటుంది. బ్యాంకు, రైతుల రుణాలు, ప్రజల సొమ్ము బ్యాంకుల్లో జమ చేయడం వంటి పనులు బ్యాంక్ చూసుకుంటుంది. మండల విద్యా వనరుల కేంద్రం పిల్లలకి నాణ్యమైన విద్య అందించడం, మధ్యాహ్న భోజన పథకం లాంటివి చూసుకుంటారు. పశు వైద్యశాల, పశువుల ఆరోగ్య సంరక్షణ, జంతువులకు వైద్యం. జిల్లా పరిషత్లో మండలాల కలయిక జిల్లా పరిషత్. మన జిల్లాలు 13. ఈ జడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జిల్లాలో ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. పురపాలక, నగరపాలక సంస్థలు. పట్టణాలు, నగరాల్లోని స్థానిక ప్రభుత్వాలను పురపాలక, నగరపాలక సంస్థలు అంటారు. పట్టణాలకు వచ్చేసేమో పట్టణాలకు పురపాలక సంస్థలు, నగరాలకి నగరపాలక సంస్థలు. నగరాలకు పురపాలక సంస్థల వాళ్ళేమో చైర్పర్సన్ ఉంటారు. నగరపాలక సంస్థలో మేయర్ అనేవారు ఉంటారు. మన ఏపీలో 74 పురపాలక సంస్థలు, 16 నగరపాలక సంస్థలు అనేవి ఉన్నాయి. ఇవి 2 ఒకే విధులు నిర్వహిస్తాయి. చెత్త శుభ్రం చేయడం, వీధి దీపాలు, గృహాలు, పార్కు నిర్మాణం, ఆసుపత్రుల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, మంచినీటి సౌకర్యం ఇలాంటివి పురపాలక, నగరపాలక సంస్థలు అనేవి చూసుకుంటాయి. సెకండ్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ మంత్రిమండలిని నియమిస్తారు. రాష్ట్ర ప్రజలందరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే. థర్డ్ వచ్చి కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు. ఇది తపాలా, రైల్వేలు, టెలికాం, విమానాశ్రయాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి సేవలు అందిస్తుంది. న్యాయ వ్యవస్థ. హైకోర్టు రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు దేశాల్లో అత్యున్నత న్యాయ వ్యవస్థ. ప్రభుత్వ ఆస్తి కాపాడుకొని తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది. 8th లెసన్ వచ్చి ప్రపంచాన్ని చూసి వద్దాం. ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ఉపయోగిస్తాం. అమ్మడం, ఎగుమతి, కొనుక్కోవడం, దిగుమతి. పివి సింధు, పూసర్ల వెంకట సింధు భారతదేశం తరపున 2016 ఒలింపిక్స్లో రజత పథకం, 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించింది. భారత ప్రభుత్వం ఈమెను పద్మభూషణ్, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్నతో గౌరవించి రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ ప్రపంచాన్ని ఒక గ్రామం అంటే ఒక గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. 9వ లెసన్ వచ్చి ప్రమాదాలు, ప్రథమ చికిత్స. ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు బాధితుడికి అందించవలసిన తక్షణ చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను అత్యవసర సేవలు అంటారు. 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను అత్యవసర సేవలు అంటారు. 108, 104. 104 మనకు ఉచిత వైద్య సలహాలను అందించే సేవ. ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలు, భద్రతా చర్యలు. కరోనా, కోవిడ్-19 వ్యాధి నోవెల్ కరోనా వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. 10వది భారత స్వతంత్రోద్యమం. స్వతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15 వచ్చింది. ఒక వ్యక్తి లేదా సందర్భానికి గౌరవ సూచనగా నిర్మింపబడిన ఒక విగ్రహాన్ని లేదా భవనాన్ని చారిత్రక కట్టడం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి తాజ్మహల్, ఎర్రకోట. 1498లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. బ్రిటిష్ వారు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. వీరు 1757లో మనల్ని పాలించడం ప్రారంభించారు. 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగింది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడింది.
భారతీయుల హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరాటం కూడా అప్పుడే చేశారు. 1919లో మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలో చేరారు. ఈయన సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశం వదిలి వెళ్లాలని బ్రిటిష్ వారికి డిమాండ్ చేసింది. గాంధీజీ డూ ఆర్ డై నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 1757లో భారతదేశం బ్రిటిష్ పాలన స్థాపన. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం. 1919లో జాతీయ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. 1498లో ఐరోపాలో భారత సముద్ర మార్గం కనుగొనుట. 1850లో బ్రిటిష్ పాలనపై ప్రజల తిరుగుబాటు. 1905లో బెంగాల్ విభజన, వందేమాతరం ఉద్యమం. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం. 1930లో ఉప్పు సత్యాగ్రహం. 1947లో భారత స్వతంత్రం. భారతదేశంలో కొందరు సంఘ సంస్కర్తలు అల్లూరి సీతారామరాజు గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, దువ్వూరు సుబ్బమ్మ, గాడిచర్ల సర్వత్వరావు, కొండా వెంకటప్పయ్య, పొన్నాక కనకమ్మ, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర్ తిలక్, రాణి లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్. 11వ లెసన్ వచ్చి అవని నుండి అంతరిక్షానికి. భూమి గోళాకారంగా ఉన్నదని ఫెర్డినాండ్ మాజిల్లాన్ అనే పోర్చుగీస్ నావికుడు అన్నారు. భూమికి నమూనా గ్లోబు. గ్లోబ్కి అడ్డంగా గీయబడిన ఊహరేఖలను అక్షాంశాలు అంటారు. నిలువుగా గీయబడిన ఊహరేఖలను రేఖాంశాలు అంటారు. గ్లోబుకి అడ్డంగా 2 భాగాలుగా విభజించే అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. నిలువుగా విభజించు రేఖాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు. భూభ్రమణానికి 24 గంటలు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడం. దీనికి 365 రోజులు పడుతుంది. ఖగోళ దూరదర్శనంతో నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలను పరిశీలించవచ్చు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాలను కలిపి సౌరకుటుంబం అంటారు. గ్రహాల చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాలు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది. చంద్రుడు భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహం. గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ మొత్తం 8. మానవ నిర్మిత ఉపగ్రహాన్ని కృత్రిమ ఉపగ్రహం అంటారు. 1975లో ఆర్యభట్ట భారతదేశంలో ఫస్ట్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. చంద్రయాన్ 2లో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. చంద్రయాన్ 2 కృత్రిమ ఉపగ్రహాన్ని జూలై 22, 2019లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు.